బాపట్ల జిల్లా కొరిషపాడు మండలం మేదరమెట్లలో టీడీపీ నాయకుల అరాచకాలు తారాస్థాయికి చేరాయి. మేదరమెట్లలో సింథటిక్ ఫ్యాక్టరీ వద్దకు టీడీపీ నేతలు వెళ్లి అక్కడున్న ఫర్నిచర్ను ధ్వంసం చేయటమే గాక అడ్డుకోబోయిన సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. కవరేజ్కు వెళ్లిన మీడియాను సైతం అడ్డుకున్నారు పోలీసులు. సంఘటనా స్థలాన్ని చీరాల ఇన్ఛార్జ్ డీఎస్పీ జగదీష్ నాయక్ పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాగైనా ఫ్యాక్టరీ మూసివేయించాలంటూ అధికారులకు ఫిర్యాదు చేసి తనిఖీలు చేయించారు. తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని కార్మికులు విజయవాడ హైవేపై రాస్తా రోకో నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో కూటమి నేతల వికృత చేష్టలు కొనసాగుతున్నాయి. గుల్లపల్లిలో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను వారి పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. జేసీబీలతో పొలానికి వెళ్లే దారికి మధ్య మట్టితో అడ్డుకట్ట వేయించారు. పోలీసులను ఆశ్రయించినా పట్టించుకోవటం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్తో మరో లెటర్ తీసుకురావాలని పోలీసులు హుకుం జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నాయకుడు సందా రాఘవ తన అనుచరుడైన పాడమల శేష్తో కలిసి రైతులను వేధిస్తున్నారని అంటున్నారు.